హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? ఇది ఆయుర్వేదిక్ హోమ్ రెమెడీ అనమాట. ప్రతి ఒక్కళ్ళు స్కిప్ చేయకుండా చూడండి. ఇదేంటంటే ఇది బీట్రూట్ అండి. ఈ బీట్రూట్తోని ఏం చేయబోతున్నాను మీకు కొంచెం టెస్ట్ ఇవ్వాలనుకుంటున్నాను. లాస్ట్ దాకా చూడండి. బీట్రూట్ అనమాట మనకి ఎందుకు యూజ్ చేస్తారు అది కూడా మీకు తెలిసి ఉంటుంది, కొన్ని చూసే ఉంటారు మీకు. అది నేనమాట ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్తో వచ్చాను. చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది అనమాట. ప్రతి ఒక్కరు స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఓకేనండి. బీట్రూట్ బాగా తొక్కు తీసి పైంది గీయాలి అనమాట, బాగా గీయాలి. ఓకే, ఇలా రఫ్గా ఉంటుంది కదా, అలా గీయాలి. అమెజాన్ రెమెడీ అనమాట, చాలా ఇంట్రెస్టింగ్ రెమెడీ. ప్రతి ఒక్కరు చూడండి, మళ్ళీ యూజ్ చేసుకోండి, మీకు కూడా యూజ్ఫుల్ అవుద్ది. ప్రతి ఒక్కరు ఈ ప్రాబ్లం అనమాట ఫేస్ చేస్తూ ఉంటారు. అదేంటండి నేను లాస్ట్లో చెప్తాను. ఓకేనండి. లిప్స్కి సాఫ్ట్గా స్మూత్గా అందంగా మార్చడానికి ఈ రెమెడీ చాలా యూజ్ఫుల్ అండి. ప్రతి ఒక్కరు చూసారా, బీట్రూట్ అనమాట ఆయుర్వేదిక్ టిప్స్ అనమాట. ఇది ఈరోజు టిప్స్ అనమాట. ఏంటంటే చాలా ఎమర్జెన్సీ ఉంటుంది. ఇదేంటంటే బీట్రూట్ తీసి ఉంచుకోవాలి. ఈ టిప్స్లు స్కిప్ చేయకుండా ప్రతిదీ అర్థమవుతుందండి. ప్రతి ఒక్క ఈ బీట్రూట్ తో మనం చేయబోతాం ఈ రోజు. అది చూసారు, చూస్తేనే మీకు చూడండి. బీట్రూట్ ను మళ్ళీ కోకోనట్ ఆయిల్, ఇది అనమాట. ఇంగ్రీడియంట్స్ నేను చేయబోతున్నాను ఈ రోజు. ఇంగ్రీడియంట్స్ అమెజాన్ ఉంటది అనమాట. మీరు చూస్తేనే ఏంటని మీకే షాక్ ఉంటది. కాబట్టి ప్రతి ఒక్కరు లిప్స్ చూడండి. చాలా ఓకేనండి. బీట్రూట్ అనమాట ఇలాగా అందరికీ తెలుసు, కట్ చేశాను. ఇదేంటంటే హోమ్ రెమెడీ అనమాట, చాలా బెనిఫిట్స్, చాలా యూస్ఫుల్ రెమెడీ అనమాట. ఇది ప్రతి ఒక్కరు మీరు ఇది గీయాలి. ఇంతనైనా నాలెడ్జ్ ఒక అర్థం అవుతుంది. బాగా గీసి అనమాట. బీట్రూట్ బాగా గీయాలి, గీసి తురుము తీయాలి. తీసిన తర్వాత అది ఏం చేయాలో చూపిస్తాను. ఓకేనండి. న్యాచురల్ గా పింక్ ఎలా చేసుకోవాలి, మన లిప్స్ బ్లాక్ అంటే బ్లాక్స్ కొంటుంటే చూసారా, లిప్స్టిక్ పెట్టుకొని మనం కొన్ని లిప్స్ కి బ్లాక్ చేస్తాం. మళ్ళీ ఒక ఆప్షన్ ఏంటంటే మన లిప్స్ కి ఏంటంటే అంటే మన నోట్తోనే మనం అనమాట మనకు బ్లాక్ చేస్తాం. ఎందుకంటే సమ్మర్ లో వింటర్ లో కొన్ని నోరు కాబట్టి అప్పుడు బ్లాక్ చేస్తాం. మళ్ళీ ఏంటంటే మనము ఎక్కువ టచ్ చేసిన ఫింగర్స్ తో టచ్ చేసిన బ్లాక్ అవడానికి అవకాశం ఉంటుందండి. వేరే వేరే కెమికల్స్ లిప్స్టిక్ అయినా పెన్సిల్స్ అయినా అప్లై చేసినా ఎందుకు బ్లాక్ అవుతుంది, ఎందుకంటే కెమికల్ ఉంటుంది కాబట్టి. ఓకేనండి. బీట్రూట్ తోని ఎలాగ మనం పింక్ కలర్ గా మన లిప్స్టిక్ మార్చొచ్చు అని ఒక కాన్సెప్ట్ తో వచ్చానమాట. ప్రతి ఒక్కరు ఇది వీడియో లాస్ట్ దగ్గర చూస్తేనే మీకు అర్థం. ఓకేనండి. చూసారా, బీట్రూట్ అనమాట ఇలా గీసాను. ఈ లిప్ బామ్ అనమాట, నేను ఈ గీసాను తోని కోకోనట్ ఆయిల్ తో లిప్ బామ్ చేస్తానండి. అమెజాన్ సైడ్ ఎఫెక్ట్ ఏమి ఉండదు, ఇది కెమికల్ కాదు, ఇది ఓన్లీ ఆయుర్వేదిక్ హోమ్ రెమెడీ. మీరు ప్రతి ఒక్కరు ట్రై చేయాలి ఒకసారి. ఇందులో వాటర్ బయటకు స్ట్రాబెరీ లిప్ బామ్ యూజ్ చేస్తాం కదండి. డైలీ మార్నింగ్ ఈవినింగ్ పెట్టుకోండి. ఈ లిప్ బామ్ అనమాట చాలా బాగుంటదండి. ఈ రోజు చేసిన అంటే లిప్ బామ్ ఎలా చేస్తాం అనమాట. చాలా ఎఫెక్టివ్ గా ఉంటది. మన హోమ్ రెమెడీ అండి, చాలా బాగుంటదండి. ప్రతి ఒక్కరు ఈ రెమెడీని ఫాలో అవ్వండి. ఓకేనండి. అంటే అసలు ఊహించుకోలేము కూడా, అంత బాగుంటది. పింక్ కలర్ అనమాట. ఇది మనకి 1 month స్టోరేజ్ చేసుకొని గాజు చేసి అయినా గాజు గిన్నె అనమాట ఇలాంటిగా పెట్టుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకోవచ్చు అండి. పెట్టుకొని అప్లై చేసుకోవచ్చు. ఓకేనండి. లిప్స్ పైన లిప్స్ కి పింక్ కలర్ రావడానికి అనమాట ఈ రెమెడీ. ఎవరికైనా టీచ్ అన్ని ఉంటుంది కదా, అందులో పెట్టుకోవచ్చు. లేదంటే ఎలా రిజల్ట్ కనిపిస్తుంది 7 days మీరు పెట్టుకొని మీరు డైలీ అప్లై చేయండి. చూడండి రిజల్ట్ పెట్టాను. వ్యాసలిన్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. వ్యాసలిన్ కావాలి, వ్యాసలిన్ యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇది డైలీ 2-3 times అనమాట అప్లై చేసుకోవాలి. ఓకేనండి. లిప్స్ పైన ఇది ఎలా చేయాలో చూపిస్తాను. చూసారండి, ప్రెస్ జ్యూస్ అనమాట. ఇది ఇలా కొట్టొచ్చు. క్లాత్ వైట్ క్లాత్ ఉంటుంది కదా, అలాగైనా మీరు పిండొచ్చు, లేదంటే పిండుకోవచ్చు అండి అనమాట. అలాగా నేను అలా పిండుతాను చూడండి. అదే టీ చల్లి ఉంటుంది కదా, అందులో కూడా చేసుకోవచ్చు అండి.
నాకు ఎక్కువ అవసరం లేదు కాబట్టి నేను పెట్టుకోవట్లేదు, మీకు చూపించాలని. మీరు నా కోసం చేస్తున్నా కూడా నేనే చేసుకోండి. ఫైవ్ డ్రాప్స్ అనమాట కోకోనట్ ఆయిల్ యాడ్ చేయాలి. ఓకేనండి, ఎక్కువ కాదు. కోకోనట్ ఆయిల్ కోకోనట్ డైరెక్ట్ కూడా పెట్టుకున్న పింక్ బాగుంటాయి. ఇదనమాట బాగా కలుపుకోవాలి. ఇది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలన్నమాట. ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని ఉంచుకోవడం వల్ల మనం ఏంటంటే ఇది స్టోరేజ్ అయిపోయి గట్టిగా వస్తుంది అండి. ఫ్రిడ్జ్లో ఉంచుకొని చూపిస్తాను. చూసారా, ఆల్రెడీ మీరు చేసిన లిప్ బామ్ రెడీ. ఓకేనండి, ఇది చూసారా గట్టిగా అయిపోయింది. ఇది మీరు అలా బెస్లిన్ కూడా యాడ్ చేసుకోండి. బెస్లిన్ కూడా కొంతమంది యాడ్ చేసి నేనే యాడ్ చేసుకోండి, నాకు ఇష్టం ఉండదు కదా బెస్లిన్ యాడ్ చేసుకోండి. బెస్లిన్ నేను లిప్ బామ్ బయట లిప్ బామ్ అసలు నేను ట్రై చేయను కూడా. చూసారా, ఇలాగ పెట్టుకొని జస్ట్ ఇలాగ మసాజ్ చేసుకోవాలి మన లిప్స్కి. ఇది పింక్ షేడ్లో అయిపోద్ది. ఓకేనండి, మసాజ్ చేసుకోండి, జస్ట్ మసాజ్ చేసుకొని తీయండి, అంతే అయిపోయింది కదా. హోమ్ రెమెడీ అండి, ఎంత ఖర్చు కూడా ఉండదు, మీరు ఇంట్లోనే చేసుకోగలరు. చక్కగా చేసుకొని ప్రతి ఒక్కరు ఈ రెమెడీని యూజ్ చేయండి. బ్లాక్ షేడ్లో ఉన్న మన పింక్ లిప్స్ అనమాట పింక్ కలర్లో మారుతుంది. చూసారండి, నేను ఇలా చేశాను కానీ మసాజ్ ఇస్తున్నాను. దానికి నేను మసాజ్ ఇవ్వండి, ఒకసారి రౌండ్ సర్కిల్లో మసాజ్ ఇచ్చాను లిప్స్కి. అప్పుడు మీరేంటంటే అది మూమెంట్ కూడా ఉంటుంది, ప్లస్ మన పింక్ కలర్ మారడానికి అవకాశం ఉంటుంది. ఓకేనండి, ఎవరిదైనా బ్లాక్ స్లిప్స్ ఉంటాయి కదండి, బ్లాక్ స్లిప్స్ బాగా అది నైట్ ఓవర్ నైట్ అనమాట 2-3 టైమ్స్ చెయ్యండి. ఎవరికి ఎక్కువ బ్లాక్స్ ఉంటాయి వాళ్ళు నైట్ ఓవర్ నైట్ పెట్టుకొని డైరెక్ట్గా ఇది పెట్టుకున్నా ఎవరికైనా ఎప్పుడైనా ప్రాబ్లం ఉండదు, సైడ్ ఎఫెక్ట్ ఉండదు కాబట్టి హోమ్ రెమెడీ కాబట్టి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. నెక్స్ట్ ఏంటంటే ఓవర్ నైట్ పెట్టుకొని ఒక 7 days ఛాలెంజ్గా పెట్టుకొని మీరు రాసుకోండి. అది పింక్ షేడ్లో మారిపోతే నాకు చెప్తారండి, పింక్ కలర్ మారుతుంది. ఇది హోమ్ రెమెడీ కాబట్టి ప్రతి ఒక్కరు చెయ్యండి, ప్రతి ఒక్కరిని సపోర్ట్ చేయండి. నాకు ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా కొత్త వాళ్ళైతే సబ్ చేసుకోండి, నా ఛానల్ సపోర్ట్ చేయండి. ప్రతి ఒక్కరు నా ఛానల్ స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థం. ఓకేనండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.